Hi, hello, namaste. My name is Deepthi and I'm the Digital Marketing Internet ODMT. నేను మీ ముందుకి ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను, విచ్ ఈస్ బ్యాక్ లింక్స్. నేను బ్యాక్ లింక్స్ గురించి ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అండ్ వాట్ ఆర్ బ్యాక్ లింక్స్ వల్ల ఏంటి మనకి యూజ్ అవన్నీ నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ వాట్ ఈస్ బ్యాక్ లింక్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్ లింక్స్ అంటే ఏం లేదండి, మనం బ్లాగ్స్ రాస్తాం కదా, ఆ బ్లాగ్స్కి ఏదైతే ఉందో మనం ఇంటర్నల్ లింక్స్, అవుట్ బౌండ్ లింక్స్ ఇస్తాను అని చెప్పాను కదా. నేను మీకు లాస్ట్ నా బ్లాగ్స్ చూపించేటప్పుడు నేను ఇన్ని ఇంటర్నల్ లింక్స్ ఇచ్చాను, ఇంటి అవుట్ బౌండ్ లింక్స్ ఇచ్చాను అని చెప్పాను కదా. నేను ఎక్స్టర్నల్ లింక్స్ మీన్స్ అవుట్ బౌండ్ లింక్ ఇచ్చాను కదా, అది నాకు అవుట్ బౌండ్ లింక్. అది ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళకేమంటారు, ఇన్కమింగ్ లింక్స్ ఆర్ వాళ్ళకి ఇన్బౌండ్ లింక్స్ అని చెప్తారు. బ్యాక్ లింక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క వెబ్సైట్కి కానీ ప్రతి ఒక్క బ్లాగ్కి కానీ బ్యాక్ లింక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాక్ లింక్స్ ఉంటేనే గూగుల్ మిమ్మల్ని ట్రస్ట్ చేస్తుంది అన్నమాట. అంటే మనం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీరు ఒక బ్యాక్ లింక్ ఇవ్వండి అని అడగాల్సిన అవసరం లేకుండా మనం న్యాచురల్గా ఎలా బ్యాక్ లింక్స్ని తెచ్చుకోవాలి అంటే, మనం ఫస్ట్ వాల్యుబుల్ కంటెంట్ని రాయాలి. వాల్యుబుల్ కంటెంట్ని రాస్తూ డూ కాంపిటేటర్ అనాలిసిస్ కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట. కాంపిటేటర్ అనాలిసిస్ మనకు చేస్తూ ఉంటే మనకి ఎవరైతే ఇన్బౌండ్ లింక్ ఇవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి కూడా కొంచెం ట్రస్ట్ కలుగుతుంది. ఓకే, వీళ్ళు ఇప్పటి నుంచే స్టార్ట్ చేశారు వీళ్ళ వర్క్ని, సో వీళ్ళకి ఒక్కసారి ఇచ్చి చూద్దాము అని చెప్పేసి వాళ్ళు కొన్ని ఇన్బౌండ్ లింక్స్ ఇస్తారనమాట. మనకి ఇన్బౌండ్ లింక్స్, వాళ్ళకి అవుట్ బౌండ్ లింక్స్ అనమాట. అండ్ మనము ఎవరైతే మనము ఇన్బౌండ్ లింక్స్ ఇస్తున్నామో వాళ్ళ కంటెంట్ అనేది జెన్యూన్గా ఉండాలి. ఎటువంటి ఏఐ దగ్గర నుంచి కాపీ చేయకూడదు. ఒకవేళ కాపీ చేసినా నేను ప్రీవియస్ వీడియో నుంచి చెప్పినట్టుగా డైరెక్ట్గా కంటెంట్ని కట్ కాపీ పేస్ట్ చేయకుండా దాన్ని స్పిన్ చేసిన తర్వాత పారాఫ్రైజ్, ప్లాగరిజం అండ్ ఏ డిటెక్టర్ చేసిన తర్వాత కూడా కొంచెం మన కంటెంట్ని మనం యాడ్ చేసి మన బ్లాగ్లో కానీ మన వెబ్సైట్లో కానీ చేస్తే దాన్ని జెన్యూన్ కంటెంట్ అంటారు. జెన్యూన్ కంటెంట్ రాసినా కూడా మనకి బ్యాక్ లింక్స్ అనేది చాలా ఈజీగా వస్తాయి. అండ్ కాంపిటేటర్ అనాలిసిస్ కూడా చేస్తూ ఉండాలి. ఆన్ పేజ్ ఎస్ఈఓ కూడా చేస్తూ ఉంటేనే మనమేంటో అవతల వాళ్ళకి తెలిసి మనకి కొంచెం అవుట్ బౌండ్ లింక్ ఇవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వై బ్యాక్ లింక్ మ్యాటర్డ్ అని చెప్పేసి నేను ఇప్పుడు ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, ఎందుకు పనికి వస్తుంది బ్యాక్ లింక్స్ మ్యాటర్ అని అంటే, ఫస్ట్ ఇంప్రూవ్ యువర్ డొమైన్ అథారిటీ. మన డొమైన్ అథారిటీని మనం పెంచుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. డొమైన్ అథారిటీ మనకి ఎలా వస్తుంది అంటే, మన ఏజ్ ఆఫ్ ద వెబ్సైట్ని బట్టి మనకి డొమైన్ అథారిటీ అనే వస్తుంది. మనం ఇప్పుడిప్పుడే మనం బ్లాగ్స్ రాస్తున్నాము, ఇప్పుడిప్పుడే మనం వెబ్సైట్ క్రియేట్ చేసాము అంటే దానికి పెద్ద డొమైన్ అథారిటీ ఏమి ఉండదండి. డొమైన్ అథారిటీ ఎలా వస్తుంది అంటే, మనం ఫ్రీక్వెంట్గా ఎస్సీఓ, ఆన్ పేజ్ ఎస్సీఓను పర్ఫామ్ చేస్తూ ఉంటేనే ఒక 10 years తర్వాత, ఒక 15 years తర్వాత, ఆర్ఎల్స్ ఒక 5 years తర్వాత అన్నా కానీ మనకి కొంచెం డొమైన్ అథారిటీ అని వస్తుంది. డొమైన్ అథారిటీ కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాక్ లింక్స్కి. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇంప్రూవ్స్ యువర్ ఆర్గానిక్ ట్రాఫిక్ అనమాట. ఆర్గానిక్ ట్రాఫిక్ అంటే, ఇప్పుడు మన వెబ్సైట్కి ఎవరెవరైతే విజిటర్స్ వస్తున్నారో వాళ్ళని ఏమంటారు, ఆర్గానిక్ ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ అని అంటారు. ట్రాఫిక్ ఈజ్ నథింగ్ బట్ విజిటర్స్ అనమాట. మనం ప్రజెంట్ ఇప్పుడు 1-2 అట్లా వచ్చామనుకో, అలా వస్తే మన వెబ్సైట్కి కొంతమంది విజిటర్స్ అట్లా వస్తే, ఒకవేళ ఈ బ్యాక్ లింక్స్ ఇస్తే ఏమవుతుంది, ఒక 10-15 అట్లా కాకుండా ఒక 20-25 అట్లా రావడానికి ఛాన్స్ ఉంటుంది బ్యాక్ లింక్ విజిటర్స్ లాగా. సో అది కూడా ఫస్ట్ ఇంప్రూవ్ యువర్ డొమైన్ అథారిటీ, నెక్స్ట్ ఇంప్రూవ్ యువర్ ఆర్గానిక్ ట్రాఫిక్కి కూడా బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ గూగుల్ని మిమ్మల్ని ట్రస్ట్ చేస్తుంది. ఓకే, వీళ్ళది మంచి వెబ్సైట్, వీళ్ళని కూడా ఎస్సీఆర్పి మీద ర్యాంక్ చేయాలి అని చెప్పేసి చిన్న పాజిటివ్ థాట్ వస్తుంది అన్నమాట గూగుల్కి. సో దీస్ ఆర్ ద బ్యాక్ లింక్స్ ఆఫ్ ద బ్యాక్ లింక్స్ అనమాట. సో బ్యాక్ లింక్స్ అనేది ఇంకొక 2 types ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డూ ఫాలో బ్యాక్ లింక్స్, సెకండ్ వన్ ఈజ్ నో ఫాలో బ్యాక్ లింక్స్. డూ ఫాలో బ్యాక్ లింక్స్ మీన్స్ పాస్ ఎస్సీఓ.
డూ ఫాలో బ్యాక్ లింక్స్ అంటే మన ఎస్ఈఓ మీద పాస్ అయితేనే మనకి డూ ఫాలో బ్యాక్ లింక్స్ అనేది వర్తిస్తుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ నో ఫాలో బ్యాక్ లింక్స్. నో ఫాలో బ్యాక్ లింక్స్ అంటే ఇప్పుడు మనం ఏమీ ఎస్ఈఓ మీద ర్యాంక్ అవ్వకుండా ఏమీ చేయకుండా మన బ్లాగ్ని క్రాల్ కానీ ఇండెక్స్ కానీ ఏమీ చేయకుండా గూగుల్ మన దగ్గరికి వచ్చి క్రాల్ కానీ ఇండెక్స్ కానీ చేసి మనని ఎస్ఈఆర్పి మీద ర్యాంక్ చేయాలి అంటే ఇట్స్ వెరీ టఫ్ ప్రాసెస్ అనమాట. సో అందుకని చెప్పేసి ఎస్ఈఓ పాస్ కానట్టు నో ఫాలో బ్యాక్ లింక్స్ అంటే. సో అది అనమాట. సో మనకి బ్యాక్ లింక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరిని మనమేం అడగాల్సిన అవసరం లేదు బ్యాక్ లింక్స్ అని. మన దగ్గర నుంచి మన కంటెంట్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా మన కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. సో దిస్ ఈస్ ద బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ బ్యాక్ లింక్స్. థ్యాంక్ యూ సో మచ్.